ఊగు 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 ఉయ్యాల మా సామి ఉయ్యాల ఊగు 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 ఉయ్యాల మా సామి ఉయ్యాల వీరాది వీరుడవై ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల వీరాది వీరుడవై ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల వీరామణి కంఠుడవై ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల వీరామణి కంఠుడవై ఊగు ఉయ్యాల మా సామి ఉయ్యాల ఊగు ఊగు ఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల ఊగు ఊగు ఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల ఊగు 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 ఉయ్యాల మా సామి ఉయ్యాల ఊగు 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 ఉయ్యాల మా సామి ఉయ్యాల ఊగు 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 ఉయ్యాల మణి కంఠ ఉయ్యాల ఊగు 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 ఉయ్యాల మణి కంఠ ఉయ్యాల స్వామి రారా అయ్యప్పరారా అయ్యప్పరారా మమ్మెలుకోరా కొండల 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 ఉన్నావు శబరి కొండల ఉన్నావు నీవు అయ్యప్ప స్వామి కొండల 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 ఉన్నావు శబరి కొండల ఉన్నావు నీవు అయ్యప్ప స్వామి గంటల 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 గంటలు కొడుతున్నాం నీ గుడి గంటల కొడుతున్నాం నీకై అయ్యప్ప స్వామి గంటల 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 కొడుతున్నాం నీ గుడి గంటల కొడుతున్నాం నీకు అయ్యప్ప స్వామి స్వామి రామం మెలుకోరా స్వామి రామం మేలుకోరా ఎలుకోరామా మెలు చూడరా మేలుకోరామా మేలు చూడరా కొండల 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 ఉన్నావు శబరి కొండల ఉన్నావు నీవై అయ్యప్ప స్వామి కొండల 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 ఉన్నావు శబరి కొండల ఉన్నావు నీవు అయ్యప్ప స్వామి గణగణ గణ 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 గంటలు కొడుతున్నాం నీ గుడి గంటలు కొడుతున్నాం నీకై అయ్యప్ప స్వామి స్వామి రామం మెలుకోరా రామం మేలుకోరా ఎలుకోరామా మెలు చూడరా మేలుకోరామా మేలు చూడరా స్వామి రామం మెలుకోరా స్వామి రామం మేలుకోరా ఎలుకోరామా మెలు చూడరా మేలుకోరామా మేలు చూడరా అంటూ ప్రతి దినము వేకోజామునే మేల్కొని తలంటు స్నానం చేసి ఉదయిస్తారు. దీనికి పూర్వం కూడా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఈ అయ్యప్ప మాలకారులు నిద్రలేస్తారు. ముద్రమాలను ఎట్టి పరిస్థితుల్లో కానీ మెడలోనే ఉంచుకుంటారు. 3, 7, 21 రోజులు కాకుండా 41 రోజులు మాత్రమే మాల ధరిస్తారు. అలాగే కాళ్ళకు చెప్పులు ధరించరు. నల్లని దుస్తులు కానీ కాషాయ వస్త్రాలు కానీ నీలి వస్త్రాలు కానీ ధరిస్తారు. అలాగే పరిశుభ్రతను పాటించుట అత్యవసరం. ఎట్టి పరిస్థితుల్లో కానీ ఎక్కడైనా అపరిశుభ్రత తాగితే తప్పకుండా స్నానం చేస్తారు. నిరంతరం శరణఘోష చేస్తారు. పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు సంగే శరణమయ్యప్ప అంటూ వాళ్ళు ప్రతి కార్యం నందు అయ్యప్ప స్వామిని తలుచుకుంటారు. మాల వేసిన ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి స్వరూపులే. ఇతరులు కూడా అయ్యప్పకు ప్రతిరూపంగా భావిస్తారు. ప్రతి స్త్రీ దేవి స్వరూపులే. ఎట్టి పరిస్థితులన్నీ కూడా ఇతరులను కూడా చెడు దృష్టిలో చూడరాదు. ఇతరులకు అయ్యప్ప అని సంబోధించాలి. స్త్రీలను మాతా అని సంబోధించాలి. అయ్యప్పని ఎవరైనా అయ్యప్ప భిక్షకు పిలిచిన ఎడల తప్పకుండా తిరస్కరించకుండా జాతి మత కుల వివక్షను పాటించకుండా వెళ్ళాలి. అలాగే సాధ్యమైనంత వరకు నేల మీదనే కొత్త చాప వేసుకొని శయనించాలి. అయ్యప్ప ఎల్లప్పుడూ విటూది చందనము కుంకుమ పట్టుతో విలసిల్లుతుంటాడు. అబద్ధమాడరాదు, దుర్భాషలాడరాదు, అధిక ప్రసంగములకు దూరంగా ఉండాలి. దీక్ష కాలంలో దీక్షమాల ధరించి స్వాములందరికీ వ్యక్తిగత హోదా, వయస్సు, అంతస్తులు తేడా పాటించకుండా పాదాభివందనం చేయాలి. దీక్ష స్వీకరించిన వారు ఎటువంటి విందులకు వినోదాలకు పోరాదు. దీక్ష స్వీకరించిన స్వాములు తమ
తమ ఆర్థిక స్తోమతను బట్టి అన్నదానం చేయాలి. దీక్ష కాలంలో ఏ సొంత నిర్ణయం తీసుకోరాదు, గురుస్వామిని అడిగి మాత్రమే తీసుకోవాలి. ఇలా కేవలం మానవ జాతి కాకుండా సర్వ ప్రాణులను మేలు చేయాలి. ఈ నియమాలను పాటించిన వారే అయ్యప్పకు ప్రీతి ప్రాతులు కాగలరు. ఎట్టి పరిసరాన్ని మాంసాహారాన్ని కానీ చెడు ఆహారాన్ని కానీ మసాలా ఆహారాలు కానీ తీసుకోకూడదు. చాలా తక్కువ కారంతో కూడినటువంటి ఆహారం తీసుకోవాలి. అలాగే ఎదుటి వారిని తన మాట చేత వలన కానీ నొప్పించక ఎల్లప్పుడూ దయాశాంతం కలిగి ఉండాలి. ఆహారం తీసుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు ఉప్పు కారం తగ్గించుకోవాలి. కాబట్టి ఉదయం లేచి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ పలికేటటువంటి మాట, రాత్రి పడుకునేంత వరకు పడుకునే మాట ఒకటే, సామియే సామియే. Thank you, sir. Thank you so much.